విఆర్కే డైట్లో నేను మీకు ఫ్యాట్ గురించి చెప్తాను. కొబ్బరి నూనె, నెయ్యి, వెన్నపూస, పెరుగు మీద మేగడ, ఈ 4 మేజర్గా చెప్తాను. ఇక తప్పదనుకుంటే బటర్ కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ చెప్తాను. అది యాక్చువల్గా మన దేశాలకు కాదు. అంతకుముందు అది ఎందుకు పెట్టేవాడిని అంటే నిజానికి 2 పెట్టే విషయాలు కాదు. విదేశాల్లో ఉండేవాళ్ళ కోసం ఆ 2 యాడ్ చేయాల్సి వచ్చింది. అది నిజానికి అంత మన ఇండియన్స్కి సూట్ అయ్యేవేం కాదు. అది బటర్ అంటే బ్యాడ్ ఏంటంటే ఇప్పుడంతా అమూల్లో లేకపోతే విజయ లాంటి బట్టలు వస్తున్నాయి. అది అగైన్ పాల మీద తీసేదే, కానీ ఏదో గతి లేకపోతే వాడాల్సినవి అవన్నీ, కానీ రెగ్యులర్గా ఉండేది కాదు. కాబట్టి 4 పిల్లర్స్ అంటే మీరు ఎప్పుడైనా సరే కన్ఫైన్ అవ్వాల్సింది ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో 1 కొబ్బరి నూనె, 2 ఇంట్లో చేసుకున్న ఒరిజినల్ నెయ్యి, అట్లనే 3 ఇంట్లో చేసిన మజ్జిగ చిలికి చేసిన వెన్నపూస, 4వది పెరుగు పైన మేగడ. ఈ 4నే మీరు ఫ్యాట్ కోటా కింద తీసుకోండి. ఎక్కువగా ఈ గతి లేదనుకుంటే చెప్పే పక్కన పెట్టండి. అప్పుడంటే యూఎస్లో ఉండే వాళ్ళకి గత్యంతరం లేక తెచ్చుకున్నారు, కానీ ఇప్పుడు మనకి కొన్ని రకాల మంచి నెంబర్ ఉన్నాయి. అక్కడ యూఎస్లో కూడా మన డైట్కి అనుగుణంగా చేసిన కోకోనట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆయిల్ చక్కగా దొరుకుతున్నాయి. ఇదంతా నేను ఆప్షన్ ఇస్తాను ఈ 4 అని. కానీ ఆప్షన్ ఎవరికి? ఇది కేవలం ఒబేసిటీ వాళ్ళకో, లేదా ఓన్లీ డయాబెటీస్ ఉండి, లేదా కొద్దిగా బీపీ ఉన్న వాళ్ళకి, లేదా కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి వరకు మాత్రమే. పర్లేదులే నేను కంఫర్ట్ చేయాలంటే వెన్నపూసలు అంటేనే. కానీ కొన్నింటిలో ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే కోకోనట్ ఆయిల్లో ఉండే మోనోలారిక్ యాసిడ్ కానీ ఇతర ప్రాపర్టీస్ కానీ దానికి ఉండే ఫుల్లీ శాచురేటెడ్ నేచర్ కానీ ఏ ఇతర ఫ్యాట్కి లేదు. నెయ్యి కానీ ఇతరత్ర వాటికి కూడా అంతటి ఔషధ గుణాలు లేవు. సో ఎస్పెషల్లీ సొరియాసిస్ కోసం మీరు డైట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే క్యాన్సర్స్కి డైట్ చేసినప్పుడు కానీ, డయాబెటీస్ టైప్ 1 కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ లాంటి ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నిటికీ, ముఖ్యంగా చర్మానికి సంబంధించి కానీ వీటన్నిటికి కూడా కోకోనట్ ఆయిల్ మాత్రమే ఖచ్చితంగా తీసుకుని తీరాలి. అలానే లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా, లివర్ సమస్యలు ఉన్న వాళ్ళకి నార్మల్గా ఫ్యాట్ ఎక్కువ ఇవ్వం, కానీ కోకోనట్ ఆయిల్ ఇస్తే మాత్రం లివర్ చక్కగా తట్టుకుని తక్కువదైనా కూడా లోడ్ తీసుకోకుండా ప్రాసెస్ చేస్తుంది. శాచురేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కోకోనట్ ఆయిల్తో మన దాంట్లో లివర్ క్యాన్సర్ తగ్గినాయి కూడా అనేక టెస్ట్ మోడల్స్ ఉన్నాయి మనకి. చాలా షార్ట్ పీరియడ్లో, నెల రోజుల్లో కూడా రివర్స్ అయినవి ఉన్నాయి. అంటే లివర్ క్యాన్సర్ల మీద కోకోనట్ అద్భుతంగా పనిచేస్తుంది. సో లివర్ మీద ఒత్తిడి ఉన్న వాళ్ళు మాత్రం మీరు కోకోనట్ ఆయిల్ తప్పితే ఏది తీసుకోవద్దు. అది కూడా మా సలహా మేరకే తీసుకోండి మీ రిపోర్టులు తప్ప మీరు సొంతంగా చేయొద్దు. లివర్ ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళైతే. లేనాళ్ళైతే మామూలుగా ఒళ్ళు తగ్గే వాళ్ళు అంటారా, మీ ఆప్షన్ మీ ఇష్టం. కానీ కొబ్బరి నూనెకి వచ్చిన రిజల్ట్ ఎవరికి రాదు. మరీ ముఖ్యంగా ఉమెన్కి మాత్రం నేను కోకోనట్ ఆయిల్ని సజెస్ట్ చేస్తాను. ఉమెన్ కోకోనట్ ఆయిల్ ఎందుకంటే వాళ్ళ హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. జెంట్స్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఈ హార్మోన్ ఇష్యూస్ చక్కగా సెట్ అవ్వాలంటే, అట్లానే ఉమెన్కి ఎస్పెషల్లీ ఈ పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లంలు, ఈ ఓవరీలో సిస్టులు కానీ, ఎండోమెట్రియం సమస్యలు కానీ, అలాంటి గర్భాశయ సమస్యలు ఏదున్నా కూడా కేవలం కొబ్బరి నూనె మాత్రమే అత్యుత్తమంగా పనికొస్తుంది. ఆ కొబ్బరి నూనె మూలంగానే సర్వికల్లో ఉండే సిస్టులు, ఇప్పుడు ఓవరీస్ మీద ఉండే పెద్ద పెద్ద సిస్టులు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు ఉండే సిస్టులన్నీ నెల రోజుల్లో జీరో అవుతున్నాయి. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ విత్ అవర్ డైట్. అదే డైట్ని మీరు నెయ్యితో కానీ ఇంకా దాన్ని చేస్తుంటే వస్తుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఒక 2 నుంచి 3 మంత్స్ పైనే పట్టేది కోకోనట్ ఆయిల్తో 20 రోజుల నుంచి నెల రోజుల లోపున సాధ్యపడుతుంది. అలాగే ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు కూడా ఏది తీసుకున్నా మంచిదే, కానీ మన కోకోనట్ ఆయిల్తో రిజల్ట్ చేస్తే నెల రోజుల్లోనే ఆల్మోస్ట్ మీకు గ్రేడ్ 2 కూడా నార్మల్గా వస్తుంది. అది ఎక్కువ మందికి. మామూలుగా 20 రోజుల్లో గ్రేడ్ 1 అయిపోతుంది ఫ్యాటీ లివర్లో. అట్లనే ఒక నెల రోజుల నుంచి 40 రోజుల్లో గ్రేడ్ 2 అయిపోతుంది. గ్రేడ్ 3 మ్యాక్సిమం 2 months to 2.5 months. చాలా ఎక్కువ వేసుకుంటే, ఎక్కువ కాలం వేసుకున్నాం అనుకుంటే అంతే, ఎంతదైనా తగ్గాల్సిందే. అసలు నెలలో గ్రేడ్ 3 తగ్గినవి కూడా కొన్ని వేల టెస్ట్ మోడల్స్ ఉన్నాయి. నేను చెప్పేది జనరల్గా చెప్తున్నాను ఎక్కువ. సో కోకోనట్ ఆయిల్ మిగిలిన వాటికన్నిటి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో కోకోనట్ ఆయిల్ తాగటం బయట దొరికే మార్కెట్లో చాలా కల్తీలు వస్తున్నాయి. ఈవెన్ నా ఫోటో వేసి అమ్మే వాటిలో కూడా చాలామంది మోసాలు చేస్తున్నారు. సో మొదట బాగా చేసినప్పటికీ ఇప్పుడు చాలామంది తెలుసు కదా, మీకు తెలియదే ఉంది, మొదట్లో హోటల్ టేస్ట్గా ఉంటుంది, స్వచ్ఛమైన నెయ్యి వేస్తాడు, బిజినెస్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ డాల్డా వస్తుంది దాని ప్లేస్లో. అలానే కొబ్బరి నూనె కూడా చాలామంది మారుతున్నాయి. అట్లనే కురుడి కాయల్లో కూడా తేడా ఉంటుంది. కేరళ కాయలు వీటికంటే కూడా కర్ణాటకలో ఉండే కాయలు, మన ఆంధ్రాలో దొరికే వాటికంటే కూడా కర్ణాటకలో ఉండే కాయలు సుపీరియర్ క్వాలిటీతో ఉంటాయి. మోనోలారిక్ యాసిడ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నేను రిపోర్ట్లు చూసుకునే చెప్తాను ఇవన్నీ. సో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్న కాయ అయితే ఎస్పెషల్లీ వీటికి చాలా చాలా మంచిది. అది కూడా వెరిఫై చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పాను ఒరిజినల్ కాయలు ఎలా చేసుకోవాలని మీకు చెప్పాను.
మీరు సొంతంగా చక్కగా అనే దగ్గర ఆయిల్ తీసుకున్న ట్రై చేయండి. లేని పక్షంలో మా అడ్మిన్ కానీ వీళ్ళు సూచించింది ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే మీరు క్యాప్సూల్ లాగా, అంటే చాలామంది నేను విన్న కంప్లైంట్ ఏంటంటే, రామకృష్ణ గారు మీరు కొబ్బరి నూనె తాగమంటే బాగానే ఉంది కానీ మాకు ఇన్నాళ్ళు తలకు రాసుకునేది ఒళ్ళుకు రాసుకునేది చూడగానే ముందు వైట్ వస్తుందండి, తాగకపోయినా మేము కొబ్బరి తింటాం అన్నీ బాగానే ఉంది అంటారు. ఇది ఎక్కువ మంది సమస్య. మాట్లాడితే నా సమస్య కూడా. నేను అందుకే నేను అనపోసి ఎప్పుడు ప్రిఫర్ చేసేవాడిని, నన్ను నెయ్యి కానీ పెరుగు మీద వేగడ ఆల్మోస్ట్. సో మాకు ఇష్టం కాబట్టి. కొబ్బరి నూనె దానికి చిట్కా ఏంటంటే, ఇప్పుడు క్యాప్సూల్స్ వస్తున్నాయి. కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్లో రకరకాల ఫ్లేవర్స్ వస్తున్నాయి. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నట్టున్నాయి. అది మింట్ ఫ్లేవరో లేకపోతే ఆరెంజ్ ఫ్లేవరో తీసుకుంటే ముందు మనకు ఆ టేస్ట్తో కొబ్బరి నూనె తిన్న ఫీలింగ్ రాదు. కాబట్టి అది కూడా ట్రై చేయండి. ఎందుకంటే మన డైట్లని మనమే కాపాడుకోవాలి వెనకమాల. సో కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ కానీ మీ ఇష్టం, లేదా మీరు ఓన్గా చేసుకునే ఫ్లేవర్స్ ఏదైనా మీకు సొంతంగా చేసుకునే కానీ మీరు చేసుకునే మీరు తాగితే కొంత ఇది ఉంటుంది. లేదా ఏదైనా పచ్చడి కొంచెం కలుపుకొని, నిమ్మకాయ పచ్చడి లాంటిది ఏదైనా అలా అయినా మీరు రకరకాల ప్రయోగాలు చేసుకోండి. ఏది చేసినా కోకోనట్ ఆయిల్ వెళ్ళటం అనేది ముఖ్యం. లేదా సూప్స్తో తీసుకుంటాం కానీ ఇది కానీ చేయండి. సో క్రానిక్ డిసీజ్ వాళ్ళు మాత్రం కోకోనట్ ఆయిల్ తప్పితే వేరే ఏది వాడద్దు. ఎస్పెషల్లీ లివర్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు వంట చేసుకోవడానికి కూడా నెయ్యి కాకుండా కోకోనట్ ఆయిల్ మాత్రం వాడండి. మిగిలిన వాళ్ళు డైరెక్ట్ తాగడానికి మీరు కోకోనట్ ఆయిల్ వాడతా, వంట చేసుకోవడానికి ఒరిజినల్ నెయ్యి వాడుకోవచ్చు. కానీ లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు పొరపాటు కూడా అలా చేయొద్దు. A to Z కోకోనట్ ఆయిల్ మాత్రం వాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.